వైఎస్ అవినాష్ రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ రాజకీయాలలో పరిచయమక్కర్లేని నేత. ఉన్నత విద్య చదివి రాజకీయ రంగప్రవేశం చేసిన అవినాష్ రెడ్డి కేవలం 30 సంవత్సరాల వయసులోనే పార్లమెంటు సభ్యులుగా రాజకీయ అరంగేట్రం చేశారు. 2014, 19, 2024లలో హ్యాట్రిక్ గెలుపు సాధించి భారత పార్లమెంటులో కడపకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడప జిల్లాలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గార్ల తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన నేత ఈయన. అతి చిన్న వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేసి అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొన్నాడు. వైఎస్ అవినాష్ రెడ్డి చెరగని చిరునవ్వుకు, సడలని గుండె ధైర్యానికి నిలువెత్తు రూపం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేని ప్రత్యర్థులు వివేకానందరెడ్డి గారి హత్యను కారణంగా చూపి వైఎస్ అవినాష్ రెడ్డిని కటకటాల పాలు చేసి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. అవినాష్ రెడ్డి అన్నది పేరు కాదు, కడప ప్రజల గుండె చప్పుడు. అవినాష్ అంటే వినాశనం చేయలేనిది అని అర్థం. ఆయన చిరునవ్వులో కొండంత బరువునైనా మోయగలిగే గుండె ధైర్యం, కడప ప్రజల కోటి ఆశలు దాగి ఉన్నాయి. కులమతాలకు అతీతమైన తన ప్రతి అడుగు కడప ప్రజల ప్రగతి కొరకే. తన కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఆయన సొంతం. తన ఒక్క పలకరింపు కోసం, తన ఒక్క కరచాలనం కోసం, తన ఒక్క చూపు కోసం, తన ఒక్క మాట కోసం ఓ ప్రజా సైన్యమే ఆయన వెంట నడిచి వస్తుంది. ఆయనది అంతర్మదన యుద్ధం. తన చిరునవ్వులో దాగిన అలజడి, తన మౌనం వెనుక దాగిన భాష ఏ ఒక్కరికి అంతు చిక్కదు. ఆయనకు తెలిసిందల్లా ప్రజల కోసం పనిచేయడం, ప్రజల కోసం కదిలి రావడం, ప్రజల కోసం దేనినైనా ఓర్చుకోవడం. కార్యకర్తల కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతాడు. కార్యకర్తల కోసం ఎందాకైనా నడిచి వస్తాడు. కార్యకర్తల హృదయంలో దేవుడులా కొలువవుతాడు. అందుకే వైఎస్ అవినాష్ రెడ్డిని ఢీకొట్టడం ఎవరి తరం కాదు. ప్రజల మదిలో ఆయనను ఓడించటం, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయనను గెలవడం అంత ఈజీ కాదు. నేటి రాజకీయ కురుక్షేత్రంలో ఆయన అర్జునుడు. ఆయనను ఓడించడానికి రక్త సంబంధీకులు విషం కక్కితే అమృత నవ్వులతో దిగమింగినోడు అవినాష్ రెడ్డి. ఆయన జీవితం ఎందరికో పాఠం, మరెందరికో గుణపాఠం. విశ్రాంతి ఎరుగని తన సమర పోరాటానికి ఎందరో సైనికులు. అవినాష్ రెడ్డిని టచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని ముట్టుకున్నట్టేనని, అవినాష్ రెడ్డిని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టినట్టేనని, అవినాష్ రెడ్డిని ఓడిస్తే జగన్మోహన్ రెడ్డిని గెలిచినట్టేనని కుయుక్తులు పడ్డారు శత్రుమూకలు. ప్రత్యర్థి పార్టీలు ఒక్కటై వివేకానందరెడ్డి హత్యను చూపి 2024 ఎన్నికల్లో సాక్షాత్తు వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిలారెడ్డిని రాజకీయ ములాఖతులో భాగంగా కడప పార్లమెంటుకు పోటీ చేయించారు. కడప ప్రజల గుండె లోతుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గార్లతో పాటు నిండిపోయిన వైఎస్ అవినాష్ రెడ్డిని కడపలో ఓడించటం అంత ఆషామాషీ కాదని తెలిసి షర్మిల, సునీతమ్మలు కొంగుజాసి ఓట్లు అడిగి అవినాష్ రెడ్డిని దోచిగా చూపి గెలవాలనుకున్నారు. కానీ అందులో 1% కూడా సఫలీకృతం కాలేకపోయారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఒక పులివెందుల్లోనే కాకుండా కడప, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, కమలాపురం అన్ని నియోజకవర్గాలలో స్థానిక శాసనసభ్యుల కంటే ఎక్కువ క్రేజున్న లీడర్. నాయకత్వం వైఎస్ ఫ్యామిలీలో ఉంటుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం వైఎస్ అవినాష్ రెడ్డి. వయసు 4 పదులు దాటాయి. అందులో 1.5 దశాబ్ద కాలంగా రాజకీయంలోనే కొనసాగుతున్నాడు. ప్రత్యర్థులకు సైతం అంతుచిక్కని చిరునవ్వు, కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా రెక్కలు కట్టుకుని వాలిపోయే గుణం అవినాష్ రెడ్డికే సొంతం. ఉదయం 5 గంటలు మొదలు అర్ధరాత్రి అయిన చెరగని చిరునవ్వు, చేతల్లో చురుకుదనం, కార్యకర్తల కోసం స్నేహ హస్తం అవినాష్ రెడ్డిని వీడిపోని రాజకీయ భూషణాలు. అచ్చంగా 6 అడుగుల పైన ఉన్న అరుదైన ప్రజాకిరణం అవినాష్ రెడ్డి. ఒక్క పులివెందుల్లోనే కాకుండా కడప జిల్లాలో అవినాష్ రెడ్డి వల్ల లబ్ధి పొందిన వేల మంది కార్యకర్తలు, లక్షల మంది ప్రజలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గుడికైనా, మసీదుకైనా, చర్చికైనా నిర్మాణానికి అందించిన సాయానికి లెక్కే లేదు. ఆదరణ లేని పేదలకు అవినాష్ రెడ్డి చేసే మేలుకు అంతే లేదు. ఆపదలో ఉన్నానని చిన్న మెసేజ్ పంపినా, అవసరం ఉందని తన ఇంటి దరి చేరినా తమ తరభేదం లేకుండా వారికి సాయం చేసే మనసున్న నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి.
కడప జిల్లాలో సాయం కోసం అవినాష్ రెడ్డి ఇంటి తలుపు తట్టి రిక్త హస్తాలతో వెనుదిరిగిన ఒక్క మనిషి లేడంటే ఆశ్చర్యం లేదు. రాజకీయంగా అవినాష్ రెడ్డిని ఎదుర్కోలేని ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియా వేదికగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అయినప్పటికీ అదిరిందే లేదు, బెదిరిందే లేదు, ప్రత్యర్థులకు వెన్ను చూపిందే లేదు, ప్రజా బాట నుండి తప్పుకున్నది అసలే లేదు. వివేకానందరెడ్డి హత్య విషయంలో తన అక్కలు నిందివేస్తే ఒక్క మాట తులనాడి మాట్లాడింది లేదు. దట్ ఈజ్ అవినాష్ రెడ్డి. ఒంటి చేత్తో కడప జిల్లా రాజకీయాలను నడుపుతున్నాడు. 2019-24 మధ్య అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎక్కడా డంబము గాని, ఎక్కడా అహంకార ధోరణి గాని, ఎక్కడా ధిక్కార స్వరం గాని, ఎక్కడా ప్రత్యర్థి నాయకుల అణచివేత గాని లేకుండా నీతి నిజాయితీగా రాజకీయాలు చేసిన ఒకే ఒక్కడు అవినాష్ రెడ్డి. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా అధికారుల పట్ల గౌరవంతో నడుచుకునే సిసలైన ప్రజానేత అవినాష్ రెడ్డి. పులివెందులలో వైఎస్ కుటుంబానికి 2.5 దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న సతీష్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం వైఎస్ అవినాష్ రెడ్డి రాజనీతిజ్ఞతకు, రాజకీయ చతురతకు నిదర్శనం. ప్రత్యర్థి మనసును సైతం గెలిపించుకొని వారితో కలిసి రాజకీయం చేయగలిగిన అపర రాజకీయ చాణక్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి. రాజకీయ సమావేశాల్లోనైనా, మీడియా సమావేశంలోనైనా వైఎస్ అవినాష్ రెడ్డి ఒక్క మాట కూడా ఆవేశంగా కానీ, అనాలోచితంగా కానీ మాట్లాడింది లేదు. మొన్నకు మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పట్టపగలు కూని చేయబడితే దాన్ని నిరసించాడే తప్ప దాని పట్ల ఆయన ఎటువంటి రాజకీయ దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదు. నిత్యం ప్రజల పక్షం నడిచే నాయకుడు. ఒట్టి మాటలు చెప్పేవాడు కాదు. వర్తమాన రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు చేస్తూ ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో నెరవేర్చే నాయకుడు ఆయన. చిత్తు కాగితంలోనైనా సమస్యను రాసిస్తే దాన్ని పరిష్కరించి, లేదా అది ఎందుకు పరిష్కారం కాలేదు అనే విషయాన్ని తన ఆఫీసు నుండి ప్రజలకు సమాచారం అందించగలిగే నాయకుడు ఆయన. మాటల గారడి తెలియని నేత. అందుకే అవినాష్ రెడ్డి అంటే ప్రజలకు నమ్మకం. అవినాష్ రెడ్డి అంటే ప్రజలకు ఓదార్పు. అవినాష్ రెడ్డి అంటే కార్యకర్తలకు కొండంత అండ. అవినాష్ రెడ్డి అంటే ఓ భరోసా. ఇట్లు తవ్వ వెంకటయ్య.